మూడ్ ఆఫ్ ద ఏపీ ఎలా ఉంది అనే అంశాలపై ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చేందుకు 13 జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ల్యాండ్ అయ్యేలోపు ఒక్క రౌండ్ ఏపీ మొత్తం మనం తిరిగి వచ్చేద్దాం. రైట్, ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మరి కాసేపట్లోనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఆ అంచనాల కంటే ముందు ప్రజల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. ఏ ఏ జిల్లాల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మా ప్రతినిధులతో మాట్లాడదాం. శ్రీకాకుళం నుంచి ప్రతినిధి యుగంధర్ ఉన్నారు. అలాగే విశాఖపట్నం నుంచి నాయుడు మనకు అందుబాటులో ఉన్నారు. తూర్పుగోదావరి నుంచి హరీష్ మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా మనం యుగంధర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యుగంధర్, మీరు 2 జిల్లాలకు సంబంధించి బాగా అనుభవం ఉంది మీకు. ఆ జిల్లాలపై ప్రజల యొక్క నాడి పట్టుకోగలరు. అక్కడ ఏ ఏ అంశాలు ప్రజల్ని ప్రభావితం చేశాయి, నాయకుల అక్కడ పనిచేసినటువంటి విధానం, ఏ నాయకులు, ఏ పార్టీకి సంబంధించిన నాయకులు ఎలా ప్రజల్లోకి వెళ్ళారు, వారిని ఆకట్టుకోగలిగారు, అలాగే ఏ పార్టీ ప్రజల్లో పట్టు సంపాదించుకోగలిగింది, ఇలాంటి అంశాలపై లోతైనటువంటి అవగాహన కలిగి ఉన్నారు మీరు. ముందుగా శ్రీకాకుళం నియోజకవర్గ జిల్లా గురించి చెప్పండి. ఉమ్మడి జిల్లా గురించి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే మూడ్ ఆఫ్ ద ఏపీ చాలా అవసరం ఈ క్షణంలో. పోల్స్ ఎలాగో మరి కాసేపట్లో మనకు అందబోతున్నాయి. అంతకన్నా ముందుగా మనం ఈ ప్రయత్నం చేద్దాం. ముందుగా జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం, ఎటువంటి ఫలితాలు మీ దగ్గర ఉన్నాయి? అంటే ప్రజల ఆలోచన విధానానికి తగినట్టుగా ఇది కనిపించాలి. గుడ్ ఈవినింగ్ ఈశ్వర్. ఈరోజు ఎన్నికల తాలూకా తుదిఘట్టానికి చేరుకున్నాం. ఆఖరి దశ పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఒకసారి ఈ 3 నెలలుగా మేమంతా కూడాను, సాక్షి టీవీ బృందం అంతా కూడాను, సాక్షి మీడియా బృందం అంతా కూడాను పూర్తిగా ప్రజల మధ్యనే ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, మీరు అడిగినట్టు తొలుత నేను శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తాను. శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికలను తీసుకున్నట్టయితే ఇచ్చాపురం, టెక్కలి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఆ 10 స్థానాలకి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ముఖ్యంగా శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాళ్ళ తాలూకా దశాబ్దాల కళ ఏదైతే బ్రిటిష్ కాలం నుండి వీళ్ళు మాకు ఇవి కావాలి అని కోరుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా భావనపాడు పోర్ట్ అనేటువంటిది ఇందిరాగాంధీ ప్రతిపాదించినటువంటిది. కానీ ఆ తర్వాత ఏ ఒక్క ప్రభుత్వం కూడా దాన్ని టచ్ చేయలేకపోయింది. ప్రతిపాదనల నుంచి దాన్ని మెటీరియలైజ్ చేయలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావనపాడు దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ని క్లియర్ చేసి ఆ పక్కనే మూలపేట దగ్గర పోర్టు నిర్మాణం చేసింది. దాదాపు ఎన్నికల నాటికి 65% పనులు కూడా పూర్తయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇది టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి, పక్కనున్నటువంటి పలాస అసెంబ్లీ నియోజకవర్గానికి రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది. ఈ 2 చోట్ల కూడాను దీని ప్రభావం మనకు తప్పనిసరిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఉన్నటువంటి టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమం అక్కడ తప్పనిసరిగా గెలిపిస్తుంది అనేటువంటి ధీమా అక్కడ నుంచి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇచ్చాపురం దగ్గర మనం తీసుకున్నట్టయితే ఇచ్చాపురం చాలా భిన్నమైనటువంటిది. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్ట చివరన ఉన్నటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ కూడాను కేవలం మహిళల తాలూకా ఓటింగ్ కానీ తీసుకున్నట్టయితే ఇక్కడ దాదాపు 2,10,000 ఓటర్లు ఉన్నారు. ఈసారి 1,85,000 మంది ఓటర్ల వరకు ఇక్కడ ఓటింగ్ చేశారు. తీసుకున్నట్టయితే 18,440 మంది మహిళల ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము అంటే మొత్తం నేను శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 3 నెలలుగా నేను తిరిగాను. ఎన్నికల ప్రకటించక మునుపు తిరిగాను, ఎన్నికలు ప్రకటించిన తర్వాత తిరిగాను, ఆ తర్వాత పోలింగ్ రోజును కూడా తిరగడం జరిగింది. 3 దశల్లో కూడా నేను పరిశీలించిన తర్వాత చూసినట్టయితే మహిళలు పెద్ద ఎత్తున మహిళల తాలూకా ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడ్డాయి అనేటువంటిది నా తాలూకా పరిశీలనలో తేలింది. ముఖ్యంగా ఎందుకు ఇది చెప్తున్నాను అని అనుకుంటే గతంలో ఏ ఒక్క సంక్షేమ పథకానికైనాను అక్కడ ఉన్నటువంటి గ్రామస్థాయి లీడర్ చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చేది, లంచం ఇవ్వాల్సి వచ్చేది, వాడి తాలూకా ప్రలోభాలకు లొంగాల్సి వచ్చేది. కానీ ఈ రోజున గ్రామ స్వరాజ్యం అనేటువంటిది ఏదైతే మహాత్మా గాంధీ కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఉందో ఆ గ్రామ స్వరాజ్యాన్ని
నిజం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపించారు. దీంతో ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడింది. లబ్ధిదారుడు అర్హుడా కాదా అనేటువంటిది ప్రభుత్వమే గుర్తించి వాడికి లబ్ధి చేకూర్చినటువంటి వైనం. ముఖ్యంగా దీంట్లో మహిళలే పెద్ద ఎత్తున లబ్ధి పొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మహిళల తాలూకా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ధీమాగా మనం చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ సరళి కూడా ఎగ్జిట్ పోలింగ్ రోజున మేము పరిశీలించినటువంటి అంశాల్లో కూడా తెలిసింది. ఇచ్చాపురంలో 18,440 మంది పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటు వేశారు అంటే తప్పనిసరిగా హెచ్ఆర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచి తీరుతుంది అనేటువంటిది చెప్పొచ్చు. దీనికి తోడు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కవిటి, సోంపేట, ఇచ్చాపురం ప్రాంతాల్లో కిడ్నీ డిసీజ్డ్ ఏదైతే భారతదేశంలోనే అత్యధికంగా కిడ్నీ డిసీజెస్ డెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు సాంద్రత ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి వంశధార నీటిని 102 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేసి ఫ్లోటింగ్ వాటర్ని అక్కడ అందజేయటం అనేటువంటిది ఎవ్వరూ కూడా సాహసం చేయలేకపోయారు. ఏ ప్రభుత్వం కూడా దీన్ని డిజైన్ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం దీన్ని మెటీరియలైజ్ చేసింది. దాదాపు 340 గ్రామాలకు ఆ ప్రాంతంలో నీరు అందించినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఇక్కడ ఫెచ్చింగ్ ఫ్యాక్టర్స్గా మనం చెప్పుకోవచ్చు. మహిళలకు సంక్షేమ పథకాలు ఎప్పటి నుంచో కలకంటున్నటువంటిది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ అంతా కూడా కలుషితం అయిపోయింది. ఇది వంశధార నీటిని అక్కడ తీసుకురావడం అనేటువంటిది అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల ఇచ్చాపురంలో తప్పనిసరిగా గెలవబోతున్నాం. టెక్కల్లో కూడాను మహిళల ఓటింగ్ అయితే పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ కూడా తప్పనిసరిగా గెలవబోతున్నాం. ఇక్కడ కూడాను మూలపేట పోర్టు నిర్మాణ పనులు, ఆ ప్రాంతం తాలూకు అభివృద్ధి అన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. విషయంలోనూ ఒక పాయింట్ చెప్పండి. గతంలో 2019లో ఎలాంటి పట్టు సాధించిందో వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం జిల్లా పైన, అలాంటి రిజల్ట్స్ను మళ్ళీ రాబట్టుకోగలుగుతుందా? తప్పనిసరిగా అట్లాంటి రిజల్టే మళ్ళీ రిపీట్ కాకపోతోంది ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో. ఎందుకంటే దాదాపు ఒక 3,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అయితే శ్రీకాకుళం జిల్లాలో కనిపించే. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అందజేయడం అనేటువంటిది కనిపించింది. రూరల్లో ఉన్నటువంటి ఏదైతే గుడ్ గవర్నెన్స్ అంటే ఒక ప్రభుత్వం సామర్థ్యంతో పనిచేస్తే పేదవాడికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చివరి వరకు ఎట్లా సంక్షేమ పథకాలు చేరుతాయి అన్నటువంటిది ఫ్రూట్ఫుల్గా ఓటేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ఫీల్ అయ్యారు. అదే దాని ఈ రోజున రిఫ్లెక్ట్ కాకపోతుంది. మరి ఏదైతే శ్రీకాకుళంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో 10లో కొన్ని అర్బన్ కాన్స్టిట్యున్సీస్లో ఉద్యోగులు వ్యతిరేకత ఉందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ అక్కడ కూడాను మహిళలు పెద్ద ఎత్తున పోటెత్తారు కాబట్టి 10కి 10 నియోజకవర్గాల్లో కూడా గెలిచే అవకాశాలే క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. అయితే కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ అయితే వస్తాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్లో మరింత యాక్యురసీతో కూడినటువంటి పాయింట్స్ ఇవ్వబోతున్నాం. రైట్. విజయనగరం గురించి ఏం చెబుతారు? మొత్తం 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 నాటి ఫలితాలనే మళ్ళీ చూడబోతోందా? ప్రధానంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రజలు ఓట్లేశారని చెప్పటానికి ఏ అంశాలు ప్రభావం చూపాయనుకోవచ్చు? విజయనగరం జిల్లాకు వచ్చేసరికి 9 అసెంబ్లీ నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. 9లో కురుపాము, పార్వతీపురం, సాలూరు 3 కూడా ట్రైబల్ రిలేటెడ్ కాన్స్టిట్యున్సీస్. ఈ 3 ట్రైబల్స్ అయితే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేలు పొందినటువంటి వాళ్ళు ట్రైబల్ అనేటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వెళ్తున్నారు అనేటువంటిది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పార్వతీపురం విషయానికి వచ్చేసరికి అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కూడాను మనకు తెలుస్తోంది ఏంటంటే ఎస్సీలు కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వెళ్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి పార్వతీపురం, కురుపాం, సాలూరు ఇవి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మిగతా అంతా కూడాను ఇక్కడ చీపురుపల్లి విషయానికి వస్తే బొత్స సత్యనారాయణ ఈ జిల్లాను అంతటినీ కూడా లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు మొదటి నుంచి కూడాను గత 3 ఎన్నికల నుంచి కూడా చూస్తున్నాం. టీడీపీ ఎంత బలమైనటువంటి రోజుల్లో ఉన్నప్పటికీ కూడాను ఈ జిల్లాల్లోని పట్టుకోల్పోకుండాను వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబెట్టడానికి ఒక బలమైనటువంటి నాయకత్వం, గ్రామస్థాయి కేడర్కు ఒక భరోసా ఇచ్చేటువంటి నాయకత్వం ఈ విజయనగరం జిల్లాలో ఉంది. అందుకే గత ఎన్నికల్లోనైతే 9కు 9 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. మరలా సేమ్ సీన్ ఇప్పుడు మరలా రిపీట్ అవబోతోంది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ విషయంలోని ఒక డివైడ్ టాక్ అయితే మనకి గ్రౌండ్లో కనిపిస్తుంది. కానీ పోస్టల్ బ్యాలెట్లో కూడా మేము చాలా డీప్గా డిస్కస్ చేశాము. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులు కానీ లేకపోతే గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కానీ
అదేవిధంగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా మనకు ఒక కనిపిస్తుంది. ఎన్నికల తాలూకా డ్యూటీల్లో పాల్గొన్నటువంటి ఎసెన్షియల్ స్టాఫ్ని అందరినీ కూడాను పోస్టల్ బ్యాలెట్లో చేర్చారంటే కారు డ్రైవర్లు కానీ, లేకపోతే అక్కడ షామియానా సప్లయర్స్ కానీ, లేకపోతే వెబ్ కాస్టింగ్లో పాల్గొన్నటువంటి కెమెరాల్లో వాటిలో పాల్గొన్నటువంటి ఎలక్ట్రీషియన్స్, మీడియా వాళ్ళు అందరినీ కూడా పెద్ద ఎత్తున చేర్చారు. దానివలన ఉద్యోగులకి ఈక్వల్గా సగం మంది ఎసెన్షియల్ వర్కర్స్ చేర్చడం వల్ల పెద్ద ఎత్తున అక్కడ మనకి కనిపిస్తూ వస్తుంది. అందువలన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 9 స్థానాల్లో కూడా సేమ్ గతంలో 2019 రిపీట్ అయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎక్కడ కూడా ఒక స్థానం కూడా ఊగిసలాడేటువంటి పరిస్థితి మనకు కనిపించలేదు. ఈశ్వర్, రైట్, థ్యాంక్ యూ యుగంధర్. చాలా డెప్త్ అనాలిసిస్ కనిపించింది. విశాఖపట్నం మనం వెళదాం. విశాఖపట్నం ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎలాంటి ఫలితాలు ఈసారి చూడబోతున్నాం? మరి కాసేపట్లోనే మనకు పూర్తి స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. వాటితో కంపేర్ చేసుకుని చూడడానికంటే ముందు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాకు సంబంధించి 15 నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ ఎలాంటి ఫలితాలను రాబట్టబోతోంది మనకు అందించడానికి నాయుడు మనకు అందుబాటులో ఉన్నారు. నాయుడుతో మాట్లాడదాం. నాయుడు, ఏంటి, ఎలా ఉండబోతోంది సిచ్యువేషన్? మరి కాసేపట్లో మనం ఎలాగో ఎగ్జిట్ పోల్స్ చూడబోతున్నాం. 2019 కంటే మించి ఉంటుందా? 2019 కంటే తగ్గుతుందా? విశాఖపట్నం అనగానే ముందుగా మనకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటి గుర్తుకొస్తుంది. అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి అభివృద్ధి పనులు, వచ్చినటువంటి కంపెనీలు, ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. వీటి ప్రభావం ఏ మేరకు కనిపిస్తోంది? ఎలాంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది? అది ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగానే ఎన్నికల బరిలోకి దిగింది. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. తాను గెలిచిన తర్వాత రెండోసారి విశాఖ వేదికగానే ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అనాదిగా ఎన్నో ఏళ్ల నుంచి ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు వలసలు జరుగుతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చాలామంది ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయే పరిస్థితి అయితే మనకి ఉత్తరాంధ్రలో కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిని తొలగించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం వల్ల తమ కష్టాలన్నీ తీరుతాయి. పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కూడా విశాఖ వేదికగా వచ్చి ఉత్తరాంధ్రలో ఉన్న యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఒక అభిప్రాయం అయితే ఉత్తరాంధ్ర వాసులతో పాటు విశాఖ జిల్లాలో ఉన్న ప్రజల్లో కూడా వ్యక్తమవుతుంది. మొత్తంగా విశాఖ జిల్లాలో చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కానీ ఈసారి అటువంటి పరిస్థితి మాత్రం ఉండదని వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రము తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా విశాఖ అభివృద్ధి మీద దృష్టి పెట్టింది. అలాగే అంతర్జాతీయ పరిశ్రమలు అనేక పరిశ్రమలు విశాఖపట్నానికి వచ్చాయి. సుమారు 200 ఐటీ పరిశ్రమలు కూడా విశాఖలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఎంతో మంది చదువుకున్న యువతకు స్థానికంగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభించాయి. అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా విశాఖపట్నంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. దీంతో విశాఖలో ఉన్న ప్రజల్లో ఒక మార్పు అయితే స్పష్టంగా మనకి కనిపిస్తుంది. గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ 2 స్థానాలకే పరిమితమైంది, ఆ స్థానాలకు మించి అత్యధికంగా ఉన్న 6 స్థానాల్లో దాదాపు అన్ని స్థానాలను గెలుచుకునే పరిస్థితి అయితే మనకి ముఖ్యంగా విశాఖపట్నంలో కనిపిస్తుంది. ఇక అనకాపల్లి జిల్లాకు సంబంధించినట్లయితే అనకాపల్లి జిల్లా అనేది పూర్తిగా గ్రామీణ వాతావరణానికి సంబంధించింది. గ్రామీణ వాతావరణంలో ముఖ్యంగా ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందజేయడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందజేయడం జరిగింది. ముఖ్యంగా వెనకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రలో అనేక మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అందులో 2 మెడికల్ కాలేజీలు ఉమ్మడి విశాఖ జిల్లాలోనే వచ్చాయి. ఒకటి నర్సీపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తే మరొక దాన్ని పాడేరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. నర్సీపట్నం జిల్లాలో చాలామంది సరైన వైద్యం లేక అనేక ఇబ్బందులు పడేవారు. స్థానికంగా ఉన్న హాస్పిటల్ వైద్యానికి సరిపడకపోవడంతో చాలామంది నర్సీపట్నం నుండి విశాఖపట్నం కేజీహెచ్కి రావాల్సి వచ్చేది. అటువంటి పరిస్థితి, అనేక ఇబ్బందులు తొలగేందుకు తమకు నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అక్కడున్న ప్రజలంతా కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే పాండవ నది, అలాగే ఏలేరు కాలువలు కూడా 470 కోట్లతో ఒక ఉత్కంఠతో ఎగ్జిట్ పోల్స్ మనం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఎలా ఉండబోతోంది విశాఖ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మీ అంచనాలు ఎలా ఉన్నాయి? ఈశ్వర్, ఖచ్చితంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పూర్తిగా పట్టు సాధించింది. గ్రామీణ ప్రాంతంలో కానీ, ఏజెన్సీ ప్రాంతంలో కానీ, సిటీకి వచ్చేటప్పటికి మొత్తం ఉన్న 15 స్థానాల్లో 11 స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. ఈసారి కూడా గతంలో కంటే ఎక్కువ స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా
మహిళలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. అలాగే మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని అర్ధరాత్రి వరకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ఓటింగ్లో పాల్గొన్నారు. మరి కొన్ని చోట్ల అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఓటింగ్లో పాల్గొన్నారు. అలాగే వివిధ వృద్ధులకు కానీ లేదంటే చదువుకున్న యువతకు కానీ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించిన నేపథ్యంలో గత ఎన్నికల కంటే ఈసారి మాత్రము 11 స్థానాల కంటే ఎక్కువ స్థానాలను ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందనే అభిప్రాయం అయితే సర్వత్రా వినిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతానికి వచ్చినట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి అనేది గతంలో ఎన్నడూ కూడా జరగలేదు. అక్కడ ఒక మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేయడంతో పాటు మారుమూల గ్రామాలకు సైతము అనేక రోడ్లను కూడా ఏర్పాటు చేశారు. చాలా మంది ఎవరైతే పొడి వ్యవసాయం చేస్తున్నారో వారందరికీ కూడా పట్టాలు కూడా ఇచ్చిన పరిస్థితి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే కనిపించింది. ఏజెన్సీ అనేది మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. అక్కడున్న 2 నియోజకవర్గాలు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. గతంలో ఏదైతే 3 ఎంపీ స్థానాలను ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్ఆర్సీపీ గెలుచుకుందో మళ్ళీ అటువంటి పరిస్థితి ఎన్నికల్లో కనిపిస్తుందనే అభిప్రాయం అయితే వినిపిస్తుంది. ఈశ్వర్ రైట్, థ్యాంక్ యూ నాయుడు. మనకి 2 ప్రధానమైనటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, 2 గోదావరి జిల్లాలకు సంబంధించి హరీష్ ఇటు పోతరాజు ఇద్దరు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. చాలా కీలకమైనటువంటి జిల్లాలు ఈ రెండు జిల్లాల్లో అత్యధికమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ అత్యధికంగా స్థానాలు సంపాదించుకుంటుందో వారు అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటి అంచనాలు మాత్రమే ఉంటాయి. చాలా మందిలో ఇటువంటి అంచనాలు ఉంటాయి. కానీ ఈసారి చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరీష్ మనకు అందుబాటులో ఉంటే, ఇటు పశ్చిమ గోదావరి నుంచి సమాచారం ఇవ్వడానికి పోతరాజు మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా తూర్పుగోదావరి జిల్లాకు వెళదాం. 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఏ రకంగా ఉండబోతుంది, ఏ అంశాలు ఇక్కడ ప్రభావితం చేశాయి, వైఎస్ఆర్సీపీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందో ఒక్కసారి మనం హరీష్తో మాట్లాడదాం. హరీష్, మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్కి మించి అసలైన ఫలితాలు 4వ తారీఖున మనం చూడబోతున్నాం. అయితే ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్నటువంటి అంచనాలేంటి? ఇది తెలుసుకోవాలనేటటువంటి ఉత్కంఠ అందరిలో ఉంది. తూర్పుగోదావరిలో ఎలాంటి పట్టు వైఎస్ఆర్సీపీకి ఉంది, ఏ అంశాలు ప్రభావితం చేశాయని అనుకుంటున్నారు? ఈశ్వర్, సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే గోదావరి జిల్లాలో ఎక్కువగా ఎన్నికల ప్రభావం ఉంటుంది. ఎన్నికల్లో ఖచ్చితంగా సామాజిక వర్గాల ప్రభావం అత్యధికంగా ఉన్న జిల్లాల్లో గోదావరి జిల్లాలు 2 ఎప్పుడూ ఉంటాయి. అయితే గత ఎన్నికల్లో 2019లో వైఎస్ఆర్సీపీ 19 స్థానాలకు గాను 14 స్థానాలు సాధించింది. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం అనే అంశాలు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపించాయి. పోలింగ్ జరిగిన పరిస్థితిని కూడా చూసుకుంటే ఈ 2 అంశాలు మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. 19 నియోజకవర్గాలు కూడా ఇప్పుడు 3 జిల్లాల పరిధిలో ఉన్నాయి, 4 జిల్లాల పరిధిలో ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా రంపచోడవరం నియోజకవర్గం ఉంది. అంటే 4 ప్రాంతాలు, అటు ఏజెన్సీ కానీ, డెల్టా ప్రాంతం కానీ, మెట్ట ప్రాంతం కానీ, ఈ 3-4 ప్రాంతాల్లో కూడా ఎక్కడ చూసినా సరే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం అనేది స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపించాయి. దాని ప్రభావమే ఈ ఎన్నికల్లో కనిపించింది అనడానికి ఎటువంటి సందేహం లేదు. గత ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ ప్రభావం విస్తృతంగా ఉండటంతో అప్రహతితంగా 19 స్థానాల్లో 14 స్థానాలు సాధించడం జరిగింది. అయితే ఈ 5 సంవత్సరాల్లో ఈ మొత్తం తూర్పుగోదావరి జిల్లా ప్రజలంతా కూడా వైఎస్ జగన్ పాలన చూశారు. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలు చూశారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో సంక్షేమ పథకాల ప్రభావం స్పష్టంగా కనిపించడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ 3 జిల్లాలు తీసుకుందాము. తూర్పుగోదావరి జిల్లాలో 80% పైగా పోలింగ్ అయింది. ఇది ఒక రికార్డు. ఇప్పటిదాకా తూర్పుగోదావరి జిల్లా అంటే రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా కూడా ఈ స్థాయిలో పోలింగ్ నమోదైన పరిస్థితి లేదు. పోలింగ్ సరళి కూడా తీసుకుంటే తెల్లవారుజామున 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు మూసేసినా, 6 గంటలకు క్లోజ్ చేసినా సరే లోపల ఎవరైతే టోకెన్స్ తీసుకుని ఉన్నారో కొన్ని వందల మంది, దాదాపు 11 వరకు ఈ పోలింగ్ కొనసాగే విధంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో తమకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సహాయం, సహకారం మర్చిపోకుండా మహిళలు ఇక్కడ ఓటు వేశారన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే మహిళల పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన తీరు, ఎన్ని గంటలైనా సరే నిలబడి ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలనే పద్ధతి, ఆ సరళి చూస్తుంటే 80% ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే 83.24%, అదేవిధంగా కాకినాడ జిల్లాలో కూడా 80% దాటి ఈ పోలింగ్ నమోదైంది. ఖచ్చితంగా ఈ ప్రభావం అంతా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందో అది యథావిధిగా జరుగుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని విడిగా తీసుకుంటే నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా అభివృద్ధి జరిగిందని చెప్పొచ్చు. ఉదాహరణకు రాజమండ్రి సిటీ నియోజకవర్గాన్ని తీసుకుందాం. కేవలం ఒక రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయలు సీఎం
వైఎస్ జగన్ కేటాయించారు. మొత్తం చారిత్రక రాజమండ్రి ఏదైతే ఉందో ఈరోజు టూరిస్ట్ హబ్గా మారిపోయింది. ఎటు చూసినా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, ఇతర సదుపాయాలు, అదేవిధంగా ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్ ఇలాంటి అనేక రకాల సదుపాయాలతో రాజమండ్రి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అలాగే రాజమండ్రి రూరల్ తీసుకుంటే ఆ నగరానికి ఆనుకున్న ఈ నియోజకవర్గాన్ని కూడా పూర్తి స్థాయి అభివృద్ధి పనులతో మార్చేశారు. అనపర్తి నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ 1500 కోట్ల రూపాయలతో గ్రాసిమ్ ఇండస్ట్రీ వచ్చింది. అంటే ఎటు చూసుకున్నా సరే ఒకవైపు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుంది, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద సంఖ్యలో జరిగినాయి. ఇవే ఇక్కడ ప్రజల్ని వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపే ప్రయత్నం అయితే జరిగింది. హరీష్, మనకు తూర్పుగోదావరి అనగానే కొంత సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఎన్నికలపైన ప్రభావం చూపిస్తుందంటారు. ఏ రకంగా ఉంది సామాజిక వర్గాల ప్రభావం, ఎటువైపు ఉంది? ఎందుకంటే ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లపైన ఆధారపడి, అలాగే కొన్ని మిగతా సామాజిక వర్గాలు బీసీలకు సంబంధించి చాలా ఉన్నాయి. వీటన్నింటి మీద వైఎస్ఆర్సీపీ చాలా హోప్స్ పెట్టుకుంది. ఎలా ఓటు టర్న్ అయినొచ్చు? ఏ ఏ సామాజిక వర్గాలు ఎటువైపు తిరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈశ్వర్, ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని గమనించాలి. సీఎం వైఎస్ జగన్ ఎప్పుడు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేశారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో దాదాపు 50 లక్షల ఓట్లు ఉన్నాయి. ప్రతి చోట తూర్పుగోదావరి కానీ, కాకినాడ కానీ, కోనసీమ జిల్లా కానీ తీసుకుంటే 48 లక్షల వరకు ఓట్లు ఈ ఎన్నికల్లో ఓటర్లు పాల్గొన్నారు. ఎక్కడ చూసుకున్నా సరే అత్యధిక శాతం పోలైంది. ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అటు అగ్రవర్ణాల్లో ఉన్న వెనకబడిన వారికి సైతం కూడా ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తించారు. ముఖ్యంగా బీసీలకు తీసుకుంటే 56 కార్పొరేషన్లు అందించడం, ప్రతి అంశంలోనూ బీసీలకు ప్రయారిటీ ఇవ్వటం, ఇవన్నీ కూడా గత ప్రభుత్వాల్లో ఎక్కడ ఏమి జరగని విషయాన్ని బీసీలు గుర్తించారు. ఎందుకంటే అత్యధిక శాతం ఒకవైపు కాపు సామాజిక వర్గం ఎంత ఉందో, బీసీల్లో సెట్టిబిలిటీ సామాజిక వర్గం, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం కూడా దాదాపుగా 16-15 లక్షల సంఖ్యలోనే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా బీసీలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. వీటన్నింటినీ గుర్తుంచుకుని ఖచ్చితంగా బీసీలు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఎక్కువగా కోనసీమలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఉన్నాయి. ఈ 3 ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ సామాజిక వర్గాల్లో ప్రజలంతా కూడా వైఎస్ జగన్ వైపు మొగ్గు చూపారు. ఎందుకంటే సంక్షేమ పథకాల విషయంలోనే కాదు, ఏ వర్గానికి ఏ ఆర్థికంగా ఎదుగుదలకు ఏం చేయాలో అవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు. అదే అంశాన్ని గుర్తుంచుకుని ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎస్సీ, బీసీ, ఎస్టీ, అదేవిధంగా ఏజెన్సీ చూసుకుంటే ఇప్పటిదాకా ఏజెన్సీలో వైఎస్ఆర్సీపీ ఓటం చెందిన పరిస్థితే లేదు. మొత్తం ఎక్కడ ఏజెన్సీలో ఈ ఎస్టీ సామాజిక వర్గం అంతా కూడా, ఎందుకంటే ఏజెన్సీలో కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఒక అంశం ఉంది. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో, ఇంటీరియర్ ప్రాంతాల్లో, మనిషి నడవటానికి కూడా వీలు లేని ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లింక్ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పోడు భూములకు సంబంధించిన పట్టాలు అందించడం జరిగింది. అదేవిధంగా కనీసం వైద్య సదుపాయాలు రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా ప్రత్యేకంగా మొగ్గు చూపింది విద్య, వైద్యం. ఈ వైద్యం ఎంత అద్భుతంగా జరిగిందంటే ఏజెన్సీలో కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు మారిన ఆసుపత్రుల పరిస్థితి కూడా ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంకా మైదాన ప్రాంతాలకు రావాల్సిన అవసరం కూడా లేకుండా అక్కడే డయాలసిస్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రభావం చూపించేవి. ఇక సామాజిక వర్గాల ప్రభావం తీసుకుంటే కోనసీమలో కూడా ఇది ఎక్కువగా కనిపించే పరిస్థితి ఉంది. అయితే అగ్రవర్ణాల్లో కూడా పేదలకు ఈబీసీ నేస్తం, అదేవిధంగా కాపులకు, మహిళలకు సంబంధించి చాలా లోతైన విశ్లేషణ అందించారు. మనం